వెండి కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. మార్కెట్లో బంగారం ధరలు మండిపోతున్నాయి. ఇన్వెస్టర్లకు బంగారం తర్వాత ఉన్న బెస్ట్ ఆప్షన్ వెండి. చాలా మంది వెండిలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ వెండిలో డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి టైం కాదంటున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రైటర్, ప్రముఖ ఆర్థికవేత్త రాబర్ట్ కియోసాకి. ఆయన చెప్పిన లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వెండి కొనుగోలుపై ప్రముఖ ఆర్థికవేత్త రాబర్ట్ కియోసాకి కీలక వ్యాఖ్యలు చేశారు. వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం కాదని, కొనుగోలుదారులు వెండి ధరలు క్రాష్ అయ్యే వరకు ఆగాలి అంటూ ఆయన సూచించారు. ప్రస్తుతం ధరలు అధికంగా ఉన్నాయి, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ధరలు అటు ఇటుగా ఊగిసలాడుతున్నాయి. కాబట్టి ధరలు తగ్గినప్పుడు వెండిని కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదని చెప్తున్నారు రాబర్ట్. తను 1965 నుంచి వెండి కొనుగోలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా ధరలు తగ్గిన తర్వాత వెండి కొనేందుకు వెయిట్ చేస్తున్నట్లు పోస్ట్ చేశారు. భవిష్యత్తులో వెండి ధరలు ఔన్సుకు $150 నుంచి $200 పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు రాబర్ట్. ప్రపంచంలో తెలివైన ఇన్వెస్టర్లు ఫాలో అయ్యే ఒక సూత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎప్పుడైనా వెండి లాంటి లోహాలు కొనుగోలు చేయాలంటే ధరలు క్రాష్ అయ్యే వరకు వెయిట్ చేయాలని చెప్తున్నారు రాబర్ట్. ఒక వ్యక్తి ఒక సంపద ప్రాపర్టీ అమ్మినప్పుడు కాకుండా దాన్ని కొనుగోలు చేసినప్పుడే పెరుగుతుందని లాజిక్ చెప్పారు. ప్రస్తుతం వెండి కూడా అదే పొజిషన్లో ఉందని, ధరలు క్రాష్ అయిన వెంటనే పెద్ద మొత్తంలో వెండి కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. రాబర్ట్ కియోసాకి చెప్పిన విషయాన్ని ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో వెండికి ఉండే డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ధరలు తక్కువగా ఉన్న సమయంలో ఎంత ఎక్కువ వెండి కొని పెట్టుకుంటే అంత మంచిదని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం వెండి ధరలు హెచ్చుతగ్గుల్లో ఊగిసలాడుతున్న ఇలాంటి సమయంలో ధరలు తగ్గే సమయం చూసి వెండిని పెద్ద మొత్తంలో కొనుక్కుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. వెండి కేవలం ఆభరణాల కోసం ఉపయోగించే లోహం మాత్రమే కాదు, పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరిగే కొద్దీ వెండి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కానీ మార్కెట్లో డిమాండ్కు తగినంత వెండి లేదు. ఇదే వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం. దీనికి తోడు వెండి ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ధరలు కాస్త తక్కువగా ఉన్న టైంలో చిన్న ఇన్వెస్టర్లు వెండిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం చాలా బెటర్ అనే అంచనాలు అన్ని చోట్ల వినిపిస్తున్నాయి.